మహాగణుడు మన రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ యంత్రం ద్వారా ఆలకిస్తున్న ప్రియులకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ ప్రేమించి మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఉండగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీరున్న స్థలాల్లో వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. వినదగిన ఎవరు చెప్పినా విననింతగా వేగిర పడాలి అని గురుజాడ అప్పారావు గారు చెప్పారు. కాబట్టి వినాలి, సమస్తమును విని మేలైన దానిని చేపట్టడం అది ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో నుండి రాత్రి వేళ ఒక చక్కటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మానవుడు జీవిస్తున్న ఈ జీవితంలో, మానవుడు అనుభవిస్తున్న జీవితాన్ని లేదా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని తలంపులను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ దేశము నుండి నన్ను వెలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను అన్నాడు. 13వ వచనం మళ్ళా చదువుతున్నాను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. దీనికి ఒక పేరు పెడుతున్నాను. కయీను మాట్లాడుతున్నాడు. కయీను నా దోష శిక్ష అన్నాడు. కయీను ఒక వ్యక్తి. ఈ రాత్రి వేళ ఒక వ్యక్తి తన జీవితంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నా దోష శిక్ష అన్నాడు. నంబర్ 1, వ్యక్తి దోషం. వ్యక్తి తన దోష శిక్ష, వ్యక్తి దోషం. రెండవది ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి అన్నాడు. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా అనే మాట కనబడుతుంది. నంబర్ 1 వ్యక్తి దోషం. రెండవది ఈ ఊరి దోషం. ఒకటి వ్యక్తి దోషం, రెండవది ఊరి దోషం. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను అన్నాడు. మూడవది పట్టణ దోషం. నంబర్ 1 వ్యక్తి దోషం, రెండవదిగా ఊరి దోషం, మూడవదిగా పట్టణ దోషం. నాలుగవది రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనాన్ని, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును అన్నాడు. అంటే సర్వలోక దోష శిక్ష, సర్వలోక దోషం. నంబర్ 1 వ్యక్తి దోషం, రెండవదిగా ఊరి దోషం, మూడవదిగా పట్టణ దోషం, నాలుగవదిగా లోకం, సర్వలోక దోషం. ఈ రాత్రి వేళ దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట, ఒక వ్యక్తి ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో కయీను అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నా దోష శిక్ష అన్నాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. ఒక వ్యక్తి తాను చేసిన పాపాన్ని బట్టి,
తాను శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కయ్యను అంటున్న మాట, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. నేను భరించలేను. ఒక వ్యక్తి తన భారం, తన పాప భారం, తన జీవితాన్ని తను భరించలేని స్థితిలో ఉన్నాడు. కయ్యను ఏమయ్యాడు అంటే దేశదిమ్మరయ్యాడు. కయ్యను కారణం దేశదిమ్మరి కావడానికి కారణం ఏంటంటే కయ్యను దుష్టుని సంబంధి. కయ్యను ఎవరంటే తన క్రియలు చెడ్డవి. కయ్యను క్రియలు చెడ్డవి. తన తమ్ముడైన హేబేలు క్రియలు మంచివైన కారణాన్ని బట్టి, తమ్ముని యొక్క క్రియలు మంచివిగా ఉన్న కారణాన్ని బట్టి చూడలేకపోయాడు, దాన్ని సహించలేకపోయాడు, దాన్ని అంగీకరించలేకపోయాడు. కయ్యను స్థితి ఎలా కనిపిస్తుంది అంటే, అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, కయ్యను నా దోష శిక్ష అన్నాడు. మానవుని యొక్క దోషం ఒకటిగా చేసిన దోషం వందలుగా కూర్చోబడుతున్నాయి. వందలుగా చేసిన దోషం వేలుగా సమకూర్చబడుతున్నాయి. వేలుగా చేసిన దోషం భరించలేనివిగా మారిపోతున్నాయి. అందుకే మానవుని జీవితంలో పతనం కావడానికి గల కారణం ఏమిటి అంటే, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. దేనైనా భరించగలడు మానవుడు, పాపాన్ని భరించలేడు, పాప జీవితాన్ని జీవించలేడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా తీస్తే కొంచెం చదివి సహాయం చేస్తారా? యోబు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల అన్న 11 నుంచి 11వ వచనం. హఠాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును, అలాగుననే పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు. ఎవరును 17వ వచనం చదువుదాం. నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు అన్నాడు. చేసిన దోషం భద్రముగా దాచిపెట్టబడిందట. వ్యక్తి చేసిన దోషం వ్యక్తి మరిచిపోవచ్చేమో, కానీ వ్యక్తి చేసిన పాపం వ్యక్తి మరిచిపోవచ్చేమో. వ్యక్తి చేసినటువంటి అక్రమమైన కార్యాలు, అన్యాయమైన కార్యాలు, అవినీతి కార్యాలు, పాపపు కార్యాలు, దోషపు కార్యాలు అవి మానవుడు మరిచిపోవచ్చేమో, కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తున్నమాట, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు అన్నాడు. దేవుడు భద్రముగా దాచిపెట్టాడు. ఆకాశం దేవునికి సాక్షిగా ఉన్నది, భూలోకం దేవునికి సాక్ష్యముగా ఉన్నాయి, పంచభూతాలు దేవుని యొక్క తీర్పులో నిలబడబోతున్నాయి. అయితే పంచభూతాలను దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. అంత మాత్రమే కాదు, మానవుని జీవితంలో దేవుడు ఒక సాక్షిని పెట్టాడు. దానినే మన సాక్షి అని అన్నారు. మన సాక్షి అంటే మన గురించి చెప్పే సాక్షి. మన సాక్షి దేవుని ఎదుట నీ జీవితాన్ని, నీ పాపపు స్థితిని, నీ యొక్క బ్రతుకును, నీ యొక్క దోష జీవితాన్ని దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్లుగా చూపించగలదు. అదే మన సాక్షి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, కయ్యనంటున్న మాట, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అన్నాడు. కారణం ఏంటి? కయ్యను ఎలాంటి వాడంటే, యూదా పత్రిక 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఏ మార్గమున? కయ్యను నడిచిన మార్గం. అది పాపపు మార్గం, అది భయంకరమైన పాపపు మార్గం. కయ్యను నడిచిన మార్గం. కయ్యను దుష్టుని సంబంధి, కయ్యను క్రియలు చెడ్డవి, కయ్యను దోషిగా కనబడుతున్నాడు. వ్యక్తి దోషం ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియులారా, మానవుడు పాడైపోయాడు, నాశనమైపోయాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట. అందుకే వ్యక్తి మాత్రమే కాదు, వ్యక్తి జీవితమే
మాత్రమే కాదు, ఊరి దోష శిక్షలో నశించిపోతున్నాడు. ఊరు దేవుని యొక్క శిక్షకు పాత్రమైపోయింది. ఊరు దేవుని యొక్క ఉగ్రత కింద ఉంది. వ్యక్తి పాడైపోగా ఒక వ్యక్తిని బట్టి ఆ కుటుంబం పాడైపోతుంది. వ్యక్తిని బట్టి కుటుంబం పాడైపోతుంది. కుటుంబం మాత్రమే కాదు, ఆ కుటుంబం పాడుగా ఆ వీధిలో పాడుగా కనిపెడుతుంది. అయితే వ్యక్తి మాత్రమే కాదు, ఆ కుటుంబం మాత్రమే కాదు, వీధులు కూడా పాడైపోతున్నాయట. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం. వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొను. భక్తిహీనుల నోరు, వ్యక్తి దోషం మాత్రమే కాదు, వారి నోరు దోషమును జుర్రుకొను అన్నాడు. దోషమును జుర్రుకొను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో వారి హృదయము క్రొవ్వినది అని అన్నాడు. వారి హృదయాలు క్రొవ్వినవి అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే వారి మెడ ఇనుప నరముతో ఉన్నది అని అన్నాడు. వారి హృదయము క్రొవ్వు బట్టి ఉన్నది. వారి హృదయము క్రొవ్వు పట్టింది. వారి నోరు దోషమును జుర్రుకుంటుంది. అంత మాత్రమే కాదు, వారి మెడ వంచని స్థితిలో వారు ఉన్నారు ప్రియులారా. అందుకే కుటుంబాలు ఏమైపోయాయి? కుటుంబ జీవితాలలో వ్యక్తి దేవుని స్వరం, దేవుని మాట వినలేకపోతున్నాడు. వ్యక్తి మాత్రమే కాదు ప్రియులారా, వారి యొక్క మెడలు వంచలేకపోతున్నారు. వారి నోర్లు దోషమును జురుకుంటూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు అంటాడు 55వ కీర్తన 15వ వచనం. కీర్తన 55వ కీర్తన 15వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. 55వ కీర్తన. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురు గాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగములలోను ఉన్నది. చెడుతనం వారి నివాసాలలో ఉన్నది అని అన్నాడు. ఎక్కడ ఉంది చెడుతనం? వారి నివాసాలు, వారి కుటుంబాలలో ఉన్నది. వ్యక్తి పాడుకోవడానికి కారణం ఏంటంటే వారి కుటుంబాలలో చెడుతనం. అంత మాత్రమే కాదు, 11వ వచనం చూడండి. దాని మధ్యలో నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో ఇల్లు పాపముతో దోషముతో నిండిపోయినాయి. వ్యక్తి యొక్క హృదయం క్రొవ్వు బట్టి ఉన్నది. వారి మెడ దేవుని వైపు వంచని స్థితిలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి నివాసాలలో పాపం. వారి నివాసాలు మాత్రమే కాదు, వీధులు ఏమైపోయినాయట? వారి నివాసాలు మాత్రమే కాదు, వారి వీధులు చెడిపోయాయి. 10వ వచనం చూడండి. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారాలు అంటే పట్టణాలు, వీధులు, కుటుంబాలు, వ్యక్తులు పాడైపోయారు. అంతగా భూలోకం చెడిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే భూలోకం చెడిపోయి మానవుడు చెడిపోయి ఉండగా, పాడైపోయి ఉండగా, పతనమై ఉండగా, మానవుని బట్టి హృదయం క్రొవ్వు బట్టి ఉండగా, మానవుని యొక్క మెడ వంచని స్థితిలో ఉండగా, కుటుంబాలలో నివాసాలలో చెడుతనం పాపం పండిపోయి ఉండగా, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉండగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి భూలోకం వైపు తేరు చూచాడు. భూలోకమంతా చెడిపోయి ఉంది. భూలోకమంతా పాడైపోయి ఉండగా భూలోకములో ఉన్న మానవుని చూశాడు. మానవుడు చెడిపోయాడు, మానవుడు పాడైపోయాడు, మానవుడు పతనమైపోయాడు, మానవుడు నిత్య నరకాగ్నికి సిద్ధమైపోయి ఉండగా ఆ మానవుని వెదకుతూ ఈ లోకానికి వచ్చాడు. అందుకన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చినాడు. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోతున్న మానవుని రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చాడు ఆయన.
ఎందుకు యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు అంటే మానవులకు అర్థం కావాలి అంటే ఆయన మానవునిగా రావాలి. చీమలు దారిలో వెళ్తూ ఉంటే కారులోనో బైక్లోనో సైకిల్ మీదనో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? బెల్లు కొట్టి సైకిల్ మీద పోయేవాడు చీమలరా పక్కకు దారి మల్లుకో, నేను దారిలో వెళ్ళాలంటే చీమలు పక్కకి వెళ్తాయా? లేకపోతే బైక్లో వెళ్ళేవాడు హార్నం కొట్టి చీమలరా దారి మల్లుకోండి, నేను వెళ్ళాలంటే చీమలు పక్కకి వెళ్తాయా? లేదు. లేదా కారులో వెళ్ళేవాడు చెబితే వింటాయా? లేదు. చీమలకు చీమలే వచ్చి చీమల భాషలో మాట్లాడితేనే ఆ చీమలు వింటాయి. పరలోకములో ఉన్న దేవుడు మానవునిగా రావడానికి గల కారణం ఏమిటి అంటే మానవునికి అర్థం కావడానికి, మానవుని భాషలో దేవుడు మాట్లాడడానికి ఆయన శరీరుడుగా శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏమిటి అంటే మానవులను రక్షించడానికి వచ్చినాడు. ఓ మానవుడా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. కయ్యను అంటున్నాడు, నా దోష శిక్షను నేను భరించలేనంత గొప్పది అన్నాడు. నేను భరించలేను. నీవు భరించలేకపోతున్నావా? నీ కొరకై నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో భరించాడు. కలువరి శిలువలో ఆయన పాపమును భరించాడు. నీ పాపం నా పాపం నీవు నేను భరించలేని స్థితిలో ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన పాప శిక్షను ఆయనే భరించాడు, ఆయనే సహించినాడు. పిల్లరా, ఈ రాత్రి వేళ దేవుడు మనతోనే మాట్లాడుతున్న మాటలు మనం ఆలకిద్దాం. ఒకటి వ్యక్తి దోషం, రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏదన్నాడు? రెండవది ఒకటి వ్యక్తి దోషం, రెండవది ఊరి దోషం. ఈ ఊరి దోష శిక్షలో నేను నశించిపోకుండా అన్నాడు. ఊరి దోషం ఎలాగున్నది? ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం మరొకసారి చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. 19వ అధ్యాయం ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా అన్నాడు. ఊరి ఎలా ఉన్నదంటే ఆ ఊరు దోషం ఉందట, ఆ ఊరికి దోషం ఉందట. వ్యక్తికి దోషం ఉంటే ఆ వ్యక్తి దోషం పోవాలంటే ఏ మానవుడు తన దోషాన్ని పోగొట్టుకోలేడు. అందుకే లోకంలో చెబుతుంటారు కదా, ఏమని? గోసిలో పాపం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా పోదట. అంటే పాపం పోవాలి అంటే ఏం చేయాలి? పాపం పోవాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయని, ధనం ఉన్నదని, ఆస్తి ఉన్నదని నెయ్యితో నేను కాలు కడుక్కుంటా అంటే బురద పోదు. కానీ పాపం పోవాలి అంటే కూడా రక్తం కావాలి. ఏ రక్తం? అందుకన్నాడు లోకములో ఉన్న పశువుల రక్తము కాదు, అమాయకపు జంతువుల మెడలు కాదు విరచాల్సింది. మానవుని యొక్క మెడ ఇనుప నరముతో ఉంది. మానవుని మెడను యేసు ప్రభు పాదాల దగ్గర వంచాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అయితే మానవుడు దేవుని సన్నిధిలో ఆ మెడను వంచగలిగితే నీ పాప శిక్షను ఆయనే భరించినాడు. ఆయనే నీ శిక్షనంతటిని అనుభవించి శిక్ష నుండి తప్పించడానికి ఆయన రక్తం కార్చినాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అన్నాడు యోహాన్ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే. యేసు రక్తం పాపాన్ని కడిగి పవిత్రపరిచేది యేసయ్య రక్తం. రెండవది ఊరి దోషం ఉంటే ఈ ఊరికి దోషం ఎలాగొచ్చింది? మరొక మాట, ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాలను మనం చూస్తే అక్కడ అన్నాడు, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మనేను అన్నాడు. ఈ ఊరికి దోషం ఎలా వచ్చిందంటే ఆ ఊరి ప్రజలు ఎలా ఉన్నారంటే వారు సొదొమ మనుషులు, వారు సొదొమ ప్రజలు. వారు ఎలా ఉన్నారు అంటే ప్రజలు వృద్ధులు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరూ పాపముతో నిండిపోయారు. వారు పాపముతో నిండిపోయారు, పాపముతో పండిపోయారు.
వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే భయంకరమైన పాప జీవితం ఉంది ఆ ఊరిలో. ఎటువంటి భయంకరమైన పాప జీవితం అంటే పురుషులతోనే పురుషులు పాపం చేస్తున్నారు, స్త్రీలతోనే స్త్రీలు పాపం చేస్తున్నారు, భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అయితే పాపములో వారు నిండిపోయారు, పాపములో పండిపోయారు. ఆ ఊరికి దోష శిక్ష, ఆ ఊరి దోష శిక్షలో అన్న మాట కనబడుతుంది. ఈ ఊరి దోష శిక్షలో నేను నశించిపోకుండా అన్నాడు. ప్రియులారా, ఈ ఊరిలో నీవు ఉండవచ్చేమో, ఈ గ్రామంలో నీవు ఉండవచ్చేమో, లేకపోతే నువ్వున్న స్థలం ఏదైనా కావచ్చు, నువ్వుండే ఇల్లు లేకపోతే నీ ఇంటి చుట్టూరు పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు, కానీ ఈ ఊరి దోష శిక్షలో నీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలంటే ఈ రాత్రి వేళ నీ ఇల్లు దేవుని సన్నిధికి రావాలి, నీ ఇంటిలో దేవుడు నివాసం చేయాలి, నీ ఇంటిలో పాపానికి చోటు లేకుండా బ్రతకాలి. కారణం ఏమిటి అంటే ఈ ఊరి యొక్క దోష శిక్షలో నీవు నశించిపోకుండా ఉండాలి అంటే ఈ ఊరిలో నుండి నువ్వేం చేయాలి? బయటికి వెళ్ళడం అని కాదు అర్థం. ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నశించిపోకుండా ఉండాలంటే నశించిన దానిని వెనక్కి రక్షించుటకు వచ్చిన ప్రభువును నువ్వు అంగీకరించాలి, ఆ రక్షకుని నీ ఇంటిలోనికి ఆహ్వానించాలి, ఆ రక్షకుని నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించాలి, ఆ రక్షకుని నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో కనిపించాలి, నీ కుటుంబం అంతా దేవుని యొక్క వాక్యం వినాలి, నీ కుటుంబం అంతా రక్షణ కార్యం నీ కుటుంబంలో జరగాలి, నీ కుటుంబంలో యేసు ప్రభు వారికి చోటును నువ్వు కలిగి ఉండాలి. ప్రియులారా, అందుకే అన్నాడు ఈ ఊరి దోష శిక్షలో నేను నశించిపోకుండా అన్నాడు. ఆ ఊరిలో ప్రజలు ఎలాగున్నారు? సొదొమ మనుషులు భయంకరమైన వారు. పెద్దలు అలాగే ఉన్నారు, చిన్నలు అలాగే ఉన్నారు, యవనస్తులు అలాగే ఉన్నారు, వృద్ధులు అలాగే ఉన్నారు. వారందరూ కూడా ఏమయ్యారంటే పాపములో నిండిపోయారు, పండిపోయారు. పాపం వలన వచ్చు జీతం మరణం. అది భయంకరమైంది. యుగ యుగాలు ఆరని అగ్నిగుండములో ఉండవలసి ఉంది. ఆ పాపంలో నుండి నువ్వు తప్పించబడాలంటే నీ కుటుంబం రక్షణ అనే ఓడలోనికి రావాలి, నీ కుటుంబం దేవుని యొక్క సంఘములోనికి రావాలి, నీ కుటుంబం అంతా ప్రభు యొక్క వాక్యం వినాలి. పాపాన్ని తొలగించే ప్రభు, పాపమును శాపమును నీ మీద ఉన్న ఉగ్రతను నీ కుటుంబం మీద ఉన్న దోషమును పరిహరించే ప్రభు మన యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు, ఆయన శిక్ష నుండి తప్పించేవాడు, ఆయన ఉగ్రత నుండి తప్పించేవాడు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు. యేసునందు నిత్య జీవం ఉన్నది, యేసునందే మోక్షం ఉన్నది, యేసునందే పరలోక రాజ్య ప్రవేశం ఉన్నది. అందుకే అన్నాడు నా వలనే పరలోకములో ప్రవేశం అన్నాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకం తండ్రి యొద్దకు చేరలేడు అన్నాడు. యు షల్ నాట్ ఎంటర్ ఇంటూ హెవెన్ వితౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు లేకుండా పరలోకములో మనం ప్రవేశించలేం. ఒకటి వ్యక్తి దోషం, రెండవది ఊరి దోషం, మూడవది పట్టణ దోషం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. నినవే పట్టణస్థుల దోషం అన్నాడు. నినవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను అన్నాడు. ఆ పట్టణం ఎలాంటిది? నినవే పట్టణం ఎలాంటిది అంటే భయంకరమైన దోషం కలిగినది. నహూము గ్రంథం 1వ అధ్యాయం, అక్కడే నహూము గ్రంథం 1వ అధ్యాయం, నహూము గ్రంథం 1వ అధ్యాయం ఒక చక్కటి మాట కనబడుతుంది. నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నరహత్య చేసిన పట్టణమా అని వ్రాయబడింది. ఆ పట్టణం ఎలాంటిదంటే నరహత్య చేసే పట్టణమట. అది పాపం చేసే పట్టణం. అంత మాత్రమే కాదు, నినవే పాడైపోయాను అని అన్నాడు 7వ వచనంలో. నినవే పాడైపోయింది, పట్టణం పాడైపోయింది, భయంకరమైన పాపం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో నినవే యెహోవా మీద దురాలోచన చేసిన పట్టణం. నినవే మీద దురాలోచన, నినవే యెహోవా మీద దురాలోచన చేసిన పట్టణం, దేవుని ప్రజల మీద దురాలోచన చేసిన పట్టణం, దేవుని ప్రజల మీద, దేవుని ఎరిగిన బిడ్డల మీద దురాలోచన చేసినటువంటి ప్రజలు. ఆ పట్టణం భయంకరమైన పట్టణం, నరహత్య చేసిన పట్టణం. అందుకే ఆ పట్టణానికి దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ రాయబడిన మాట నినవే పాడైపోయాను అని అన్నాడు.
ఆ పట్టణం పాడైపోయింది. ఎంతగా పాడైపోయిందంటే దేవుని కోపానికి బాగా గురైపోయింది. ఆ పట్టణస్తుల దోషం ఎంత తారాస్థాయికి వెదిలిందంటే దేవునికి భయంకరమైన కోపాన్ని తీసుకొని వచ్చింది. అందుకే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి మాట కనబడుతుంది. చదవండి అక్కడ. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకొనివారు పుట్టకయుందురు. నీ పేరు కూడా భూమి మీద కనపడదు అన్నాడు. ఆ పట్టణం పేరు భూమి మీద లేకుండా చేయడానికి దేవుడు ఏమాత్రం వెనకాడలేదు. కారణం ఏమిటి అంటే కొందరి పేర్లు వారికి మరలా గుర్తు రాకుండా చేస్తాడు దేవుడు. దేవుని యొక్క కోపం మానవుల మీద పడకుండా ఉండాలి అంటే మానవుడు దేవుని ఉగ్రతను తట్టుకోలేడు. అందుకే దేవుడే మనందరి ఉగ్రతను, పాపమును, శాపమును, దోషమును ఆయన భరించాడు. కలువరిలో శాపగ్రాహిగా మారిపోయాడు. అయితే వ్యక్తి దోషాన్ని ఆయనే భరించాడు, ఊరి దోషాన్ని కూడా ఆయనే భరించినాడు. మూడవదిగా పట్టణపు దోషం. ఈ పట్టణపు దోషాన్ని బట్టి పట్టణం పాడైపోయింది, నాశనం అయిపోయింది. ఒకటి వ్యక్తి దోషాన్ని బట్టి వ్యక్తి పాడైపోతున్నాడు. ఇంటి దోషములో బట్టి ఆ ఇంటిలో ఉన్న ఆ యొక్క భయంకరమైన పాపాన్ని బట్టి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వీధులు పాడైపోయినాయి. ఆ తర్వాత ఆ బ్రతుకులన్నీ కూడా, జీవితాలన్నీ, కుటుంబాలన్నీ పాడైపోయినాయి. అంత మాత్రమే కాదు, ఊరు పాడైపోయింది. ఇప్పుడు పట్టణం పాడైపోయింది. ప్రియులారా, పట్టణపు దోషం దేవుని శిక్షకు గురైతా ఉన్నట్టు, దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తి దోషం, ఊరి దోషం, పట్టణపు దోషం. అది నరహత్య చేసిన పట్టణం. అంత మాత్రమే కాదు, అది భయంకరమైన జారత్వం, పాపమున్న పట్టణం. చివరిగా మరొక పేరు కనబడతా ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, రోమాపత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఒక మాట, ప్రతి నోరు మూయబడినట్లు ఏమన్నాడు? సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు అన్నాడు. సర్వలోక దోష శిక్ష. ఒకటి వ్యక్తి దోషం, రెండవది ఊరి దోషం, మూడవది పట్టణ దోషం, నాలుగవదిగా సర్వలోక దోష శిక్ష అన్నాడు. సర్వలోక దోష శిక్ష. సర్వలోకం మీదికి దేవుని శిక్ష రాబోతోంది. లోకం మీదికి దేవుని శిక్ష రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, సర్వలోక దోష శిక్ష అన్నాడు. లోకం మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమైంది. దేవుడు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఆయన రారాజుగా, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. పంచభూతాలు మహావేనముతో లయము కాబోతున్నాయి. దేవుని ఉగ్రత కొరకు పంచభూతాలు సిద్ధముగా ఉన్నాయి. భూలోకం దేవుని అగ్ని కొరకు నిల్వ చేయబడింది. భూలోకం పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే భూలోకములో ఉన్న మానవులందరినీ వారిని కట్టెలుగా చేశాడట భక్తిహీనులను. అయితే దేవుడు ఈ అగ్నిగుండములో వారిని కాల్చబోతున్నాడు. యేసునందు నిరీక్షణ లేని వారికి, యేసునందు విశ్వాసం ఉంచని వారికి, పాపములో ఉండి పాపములోనే జీవిస్తూ చనిపోద్ది నిత్య నరకాగ్నికి వెళ్ళిన వారికి నరకాగ్నిలో అగ్నిగుండం ఏమున్నదంటే పాతాళం. అక్కడ కేకలు, పండ్లు కొరుకుట, దప్పిక, యాతన, ప్రలాపం, విలాపం కనబడతా ఉంది. భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తున్నటువంటి మానవులందరికీ కూడా దేవుని శిక్ష ఉండబోతుంది. ప్రియులారా, పాతాళములో కేకలు, యాతన, దప్పిక, ప్రలాపం పాతాళములో అనుభవించవలసి ఉంది. సర్వలోకము మీదికి దేవుని శిక్ష రాబోతుంది. దేవుని శిక్ష రాబోతుంది. శిక్ష నుండి తప్పించాలి అంటే యేసు క్రీస్తు మాత్రమే. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. యేసునందు ఉంటే శిక్ష లేదు. యేసునందుంటే నిత్య జీవం, పరలోకం. యేసునందుంటే మోక్షం. యేసునందుంటే నీకు స్వర్గం. యేసు ప్రభువు లేకుండా నీకు పరలోకం లేదు, మోక్షం లేదు. యేసు ప్రభువు లేకుండా నీకు నిత్య జీవం లేదు.
అయితే ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్నాను. నీవు దేవునికి దూరంగా బ్రతకవద్దు. ఒక వ్యక్తి దోషాన్ని బట్టి ఆ వ్యక్తి పాడు కావడమే కాదు, ఆ వ్యక్తి ద్వారా కుటుంబం పాడైతుంది. ఆ వ్యక్తి ద్వారా కుటుంబం పాడు మాత్రమే కాదు, ఆ ఊరు కూడా పాడు కావడానికి కారణమవుతుంది. ఆ ఊరు పాడనం అయితే ఆ ఊరు మాత్రమే కాదు, అక్కడున్న పట్టణానికి పాడు కావడానికి, నాశనం కావడానికి కారణమవుతుంది. ఆ పట్టణం పాడైతే సర్వలోకం పాడు కావడానికి కారణమవుతుంది. అయితే భూలోకమంతా చెడిపోయి ఉండగా దేవుని ఉగ్రత అతి సమీపంగా ఉంది. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, నువ్వున్న స్థలం ఏదైనా, నువ్వున్న ఇండ్లు ఏదైనా, నువ్వు ఏ కులానికి చెందిన వాడివైనా, ఏ మతానికి చెందిన వాడివైనా, ఈ రాత్రి వేళ నీకు శుభవార్త. నువ్వు చేసిన పాపం అది ఎంత పెద్దదైనా, ఎంత గొప్పదైనా, అది ఏదైనా కూడా దేవుడు మాట్లాడుతున్నమాట. గళితీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, ఆయన మానవులందరి కొరకై ఆయన శాపగ్రాహి అయి అనే మాట కనబడుతుంది. సిలువలో శాపగ్రాహి అయి అనే మాట. క్రాస్ అంటే సిలువ, సి అంటే కర్స్, శాపం. మానవుడు అనుభవిస్తున్న పాపానికి, శాపానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో శాపమయ్యాడు. ఆయన శాపమయ్యాడు. మానవుల కొరకై ఆయనే శాపగ్రాహిగా మారిపోయాడు. నీ శాపాన్ని, నీ పాపాన్ని, మానవులందరి పాపాన్ని ఆయనే భరించాడు. రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎందుకు విశ్వాసం వస్తే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు ప్రభువా, నా పాపం కొరకై కల్వరి శిలువలో నువ్వు బలి అయ్యావు, కల్వరి శిలువలో రక్తం కాచావు, ఇదిగో నా పాపాన్ని, నా దోషాన్ని నీవే పరిహరించడానికి పరిశుద్ధమైన రక్తాన్ని కాచినావు ప్రభువా అని నువ్వు అడిగితే, కోరుకుంటే, ఇష్టపడితే, ఆయన దగ్గరకు వస్తే, నువ్వు అంగీకరిస్తే, హృదయపూర్వకంగా నువ్వు కోరుకుంటే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలవంతంగా ఎవరిని రక్షించాడు. ఆయన బలవంతంగా ఎవరిని రమ్మని ఆయన ఎవరిని బలవంతం చేయడు. ఆయన బలవంతం చేసేవాడు కాదు ప్రియులారా. హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తే, నోరార నీవు దేవుణ్ణి అడిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. మాట్లాడే నోరు ఉండగానే, చూచే కళ్ళు ఉండగానే, నడిచే కాళ్ళు ఉండగానే, యేసు నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించు ప్రభువా అని మాట్లాడే నోరు ఉండగానే, ఈ రాత్రి వేళ నీవు ఉన్న స్థలములోనే యేసు ప్రభు వారిని నువ్వు అడిగితే ఆయన రక్షిస్తాడు, విమోచిస్తాడు, పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని రక్షించేవాడు, విమోచించేవాడు, పరలోకములో చేర్చేవాడు. అందుకన్నాడు, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరాడు. ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే మోక్షం ప్రియులారా. ఆయన ద్వారానే. ఆయన లేకుండా పరలోకంలోనికి మనం ప్రవేశించలేం ప్రియులారా. దారులన్నీ ఒకటే కాదు ప్రియులారా, దారులన్నీ కాదు. మనము ఒక దారికి వెళితే, ఒక బస్సు ఎక్కితే ఆ ఊరికి వెళ్ళగలుగుతాం మనం. ఒకవేళ ఇక్కడికి రావడానికి వీధులు, మార్గాలు చాలా ఉండవచ్చు, కానీ పరలోకానికి ఒకే ఒక మార్గం, అది యేసు మాత్రమే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఈ రాత్రి వేళ నువ్వున్న స్థలములోనే, నువ్వున్న ఇంటిలోనే యేసు ప్రభు వారిని నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభు వారి నేను పాపిని, నువ్వు రక్షకుడవని నేను అంగీకరిస్తున్నానని హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే, నీకు పోయేది కులం పోదు, మతం పోదు, రంగు పోదు, లేకపోతే నీకు పోయేది ఏమీ లేదు. మొత్తం మీల్స్ రెడీ అన్నట్లుగా పరలోకాన్ని దేవుడు నీ కొరకు సిద్ధం చేసి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీవు ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. కప్పుకుంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నాడు. నువ్వు దేవుని కనికరాన్ని చూస్తావు. కరుణగల దేవుడు, కరుణించే దేవుడు కళ్ళ ఎదురుగానే ఉండగానే నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. కాటికి వెళ్ళకముందే, కాటికి కాళ్ళు చాపకముందే కరుణగల దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా, నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించి దేవుని బిడ్డగా నువ్వు మారాలని కోరుకుంటున్నాం. దేవుడు ఈ తలంపులను దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఎంతకాలము దూరముగా ఉంటాం, ఈ రాత్రి వేళ నువ్వు దేవుని సన్నిధికి వస్తే, ఈ రాత్రి వేళ దేవుని మాటలు నువ్వు ఆలకిస్తే తప్పకుండా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఒక చిన్న పల్లవి నేను పాడుకుందాం. ఎంతకాలము దూరముంటావు, కొంతకాలమే లోకము. ఎంతకాలము దూరముంటావు,
కొంతకాలమే లోకము, యేసు ప్రభుని నమ్మితే నిత్య జీవము, నమ్మకపోతే నిత్య నరకము, అది అగ్నిగుండము. ఇంతకాలము దూరముంటావు, కొంతకాలమే లోకము, యేసు ప్రభుని నమ్మితే నిత్య జీవము, నమ్మకపోతే నిత్య నరకము, అది అగ్నిగుండము. ఇంతకాలము దూరముంటావు. సోదరుడా సోదరి, ఈ రాత్రి వేళ నువ్వు ఎంతకాలం దూరంగా ఉంటావు? కొంతకాలమే ఈ లోకం. ఈ లోకములో నీ జీవితం ముగించబడక మునిపే, హ్యూమన్ లైఫ్ ఈజ్ బబుల్, మానవుని జీవితం నీటి మీద బుడగలాంటిది, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఒకవేళ ఈ రాత్రే నీ జీవితంలో చివరి రాత్రి కావచ్చేమో. నీ జీవితం ముగించక ముందే, నీ బొందిలో ఊపిరి ఉండగానే, ప్రాణం ఉండగానే, ప్రభు దేవుని మాటలు నీకు వినిపిస్తూ ఉండగానే, ఈ రాత్రి వేళ నీ హృదయాన్ని ప్రభుకి సమర్పించాలని ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ఉన్న స్థలములోనే ఈ చిన్న తీర్మానం చేయి. యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని పరిహరించు. నా పాపం కొరకై కలవరి శిలువలో 3 మేకుల మధ్యలో ఆ ఎర్రటి ఎండవేళలో మీ యవన రక్తాన్ని నా కొరకు కార్చినావు. నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయమని అడిగితే, యేసు ప్రభువా నేను పాపిని, నువ్వు రక్షకుడు అని నేను నమ్ముతున్నానని నువ్వు హృదయపూర్వకంగా అడిగితే, కోరుకుంటే, నీ నోటితో ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడు, క్షమిస్తాడు, విమోచిస్తాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది, ఆయన దగ్గర కనికరం ఉన్నది, ఆయన దగ్గర ప్రేమ ఉన్నది. ఎంతంటే లోకములో ఎవరును నిన్ను ప్రేమించలేనంత ప్రేమ. ఈ లోకములో ఆయనలాగా నేను ప్రేమించేవారు ఎవరునూ లేరు. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఆ ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు నశించిపో. వ్యక్తి నువ్వు చేసిన దోషాన్ని బట్టి, ఈ ఊరి దోషాన్ని బట్టి, పట్టణ దోషాన్ని బట్టి, లోకం దోషమును బట్టి నశించిపోకుండా నువ్వు రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అలాగున నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.